హలో అందరికీ. ఇక నేనేం కుక్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. ఇంకా మేమైతే టెంపుల్‌కైతే వచ్చేసాము. ఎందుకు అంటే పాపకి నామకరణం ఇంకా అన్నప్రాసన అయితే చేస్తున్నామనమాట. ఇంకా మేమైతే పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం అయితే రెడీ చేసుకున్నాము. ఇక్కడ నేనైతే పసుపు వినాయకుడిని రెడీ చేస్తున్నాను. వీళ్ళేం చేస్తున్నారా అని అలానే చూస్తుంది మా పాప. సో, మనం ఏ పని స్టార్ట్ చేసినా కంపల్సరీ ఫస్ట్ అయితే గణపతిని పూజిస్తాం కదా! సో, ఇక్కడ కూడా మేమైతే పసుపు గణపతిని చేసి గణేషుడిని అయితే పూజించామనమాట. పాపకి మంచిగా ఉండాలి ఫ్యూచర్‌లో అని. ఇంకా పూజ చేసేసి గణపతిని అయితే అక్కడి నుంచి కదిలించామనమాట. ఇంకా పూజ అయిపోయాక మేమైతే పాప నేమ్ ఇట్లా బియ్యంలో అయితే రాసాము. సో, పాప నేమ్ ఏంటి అనేది నేను ఎండ్‌లో చెప్పేస్తాను. మేము ఏమని రాసామో పాప పేరు మీకు తెలిసుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేసేయండి. సో, ఇంకా అక్కడ కూడా పూజ చేసేసి మేమైతే పాప పేరు 3 టైమ్స్ చెవులో అయితే చెప్పేసాము. వాళ్ళ తాతయ్యలు, మామయ్యలు అందరూ అయితే పాప చెవులో తన పేరు 3 టైమ్స్ అయితే చెప్పేశారు. ఇంకా నామకరణం అయిపోయాక మేమైతే అన్నప్రాసన చేస్తున్నాం పాపకి. ఫస్ట్‌లో ఫేస్ నచ్చనట్టు పెట్టింది. బట్ తర్వాత అయితే చాలా ఇష్టంతో తినింది. సో, నా చేతులతో చేసిన ఫస్ట్ మీల్ అనమాట తనకి. చాలా ఇష్టంతో తినింది. తాతయ్యలు, అమ్మమ్మ, నానమ్మ, జేజీలు, వాళ్ళ పిన్ని ఇంకా తనకైతే అన్నప్రాసన చేశారు. మేము కూడా పాపకి తినిపించాము. చాలా ఇష్టంతో తినింది. చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఎంత క్యూట్‌గా ఉందో కదా! ఇంకా దర్శనం అయితే చేసేసుకున్నాము స్వామివారిని. పాప హనుమంతుడి గర్భగుడిలోకి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకొచ్చుకుంది. ఇంతకీ పాప పేరు చెప్పలేదు కదా! దాత్రి మరువి అనమాట. పేరు ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసింది. ఇంకేంటి ఈ వీడియోలకి ఇంతే. బాయ్ బాయ్.